ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఆధునిక నాగరికతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా భ్రమపడే అమెరికా మరోసారి తన జాత్యహంకారాన్ని చాటుకుంది. భారతీయ మూలాలున్న మధుర శ్రీధరన్ అమెరికాలోని ఒహాయో రాష్ట్ర 12వ సోలిసిటర్ జనరల్ గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని అటార్నీ జనరల్ ఆఫీస్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. అంతే, నిరసనలు, ట్రోల్స్ తో నిండిపోయింది ఎక్స్. మధుర తెలివితేటల మీద సందేహంతో కాదు, ఆమె భారతీయ మూలాల మీద ఆక్షేపణ, ఆమె పేరు, ఒంటి రంగు, పెట్టుకున్న బొట్టు మీద వ్యతిరేకతతో సోలిసిటర్ జనరల్ గా ఓ ఇండియన్ ఏంటి, ఒహాయోలో అమెరికన్స్ కరువయ్యారా అంటూ ఒకరు, నుదటన పర్మనెంట్ చుక్క పెట్టుకొని మరీ వచ్చిందండి ఉద్యోగానికి అంటూ మరొకరు, జాబ్స్ లేకుండా స్థానికులు అల్లాడుతుంటే ఈ విదేశీయులకు ఉద్యోగం ఏంటి అంటూ ఇంకొకరు, బొట్టు పెట్టుకోవడం స్థానికులకు చేత కాదు కాబట్టి వాళ్లకు కొలువుల్లేవేమో అంటూ మరొకరు ఎక్స్లో కామెంట్లు గుప్పించారు. ఆమెకున్న క్వాలిఫికేషన్స్, శక్తి సామర్థ్యాల గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడలేదు. అయితే ఆ ట్రోల్స్, కామెంట్స్ కి జవాబుగా ఒహాయో అటార్నీ జనరల్ డేవ్ యెస్ట్ స్పందిస్తూ, చాలా మంది మధుర శ్రీధరన్ అమెరికన్ కాదనే అపోహలో ఉన్నారు, కానీ ఆమె అమెరికా పౌరురాలే. ఆమె అమెరికా పౌరులకు పుట్టిన అమ్మాయి. అంతేకాదు, అమెరికా పౌరుడినే పెళ్లాడారు. అన్నిటికీ మించి ఆమె చాలా బ్రిలియంట్, సోలిసిటర్ జనరల్ హోదాకు అన్ని అర్హతలున్న పర్ఫెక్ట్ అభ్యర్థి. ఈ బాధ్యతలన్నీ చక్కగా నిర్వర్తించగలరు కూడా. ఇవి కాక మిమ్మల్ని ఆమె పేరు, రంగు ఇబ్బంది పెడుతున్నట్లయితే ప్రాబ్లం ఆమెలో లేదు, మీ మెదళ్లలో ఉంది అని పోస్ట్ చేశారు. మధుర శ్రీధరన్ మాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండ్ కంప్యూటర్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్. తరువాత న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో చేరి జ్యూరిస్ డాక్టర్ పట్టా పొందారు. చక్కటి వాగ్ధాటి, అద్భుతమైన వాదన, పటిమ ఈమె సొంతం. ఆ ప్రతిభే తనను సోలిసిటర్ జనరల్ పదవి వరించేలా చేసింది.